వెల్కమ్ ఆస్పిరెంట్స్. ప్రతిరోజు విజయం కోసం మీ సాధన విజయం ఛానల్లోకి స్వాగతం. ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల కోసం ముఖ్యమైన భారత చరిత్ర మరియు జాతీయ ఉద్యమం ప్రశ్నలు ఇప్పుడు మీకోసం అందిస్తున్నాను. భారతదేశంలో మొట్టమొదటి నాగరికత ఏది? హరప్పా నాగరికత. బుద్ధిని జన్మస్థలం ఏమిటి? లుంబిని. అశోకుడు కళింగ యుద్ధం తర్వాత ఏ మతాన్ని స్వీకరించాడు? బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. మొదటి బౌద్ధ సభ ఎక్కడ జరిగింది? రాజగృహలో జరిగింది. అలెగ్జాండర్ భారతదేశంలో ఎవరితో యుద్ధం చేశాడు? పౌరవ రాజుతో యుద్ధం చేశాడు. భారత చట్టసభ మొదటిసారి ఎప్పుడు ఏర్పడింది? 1861లో మొదటి చట్టసభ ఏర్పడింది. శివాజీకి పట్టాభిషేకం చేసిన బ్రాహ్మణుడు ఎవరు? గగా భట్. మొదటి ఆంగ్ల మైసూరు యుద్ధం ఎప్పుడు జరిగింది? 1767లో జరిగింది. 1857 తిరుగుబాటు ప్రధాన కేంద్రం ఏది? ఢిల్లీలో 1857 తిరుగుబాటు జరిగింది. స్వదేశీ ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం 1905లో స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ స్థాపకుడు ఎవరు? ఏఓ హ్యూమ్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. జలియన్ వాలాబాగ్ సంఘటన ఎప్పుడు జరిగింది? 1919లో జలియన్ వాలాబాగ్. ఖిలాఫత్ ఉద్యమం నేతలు ఎవరు? మహమ్మద్ అలీ, షౌకత్ అలీ ముఖ్యులు. అసహాయ గ్రహ ఉద్యమం ప్రారంభ సంవత్సరం 1920లో జరిగింది. సైమన్ కమిషన్ను తిరస్కరించిన సంవత్సరం 1928లో సైమన్ కమిషన్ను తిరస్కరించారు. గాంధీ ఇర్విన్ ఒప్పందం ఎప్పుడు జరిగింది? 1931లో. దండి యాత్ర ఎప్పుడు జరిగింది? 1930లో దండి యాత్ర జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సంవత్సరం 1947 ఆగస్టు 10. రాజ్యాంగ సభ మొదటిసారి సమావేశమైన సంవత్సరం 1946లో రాజ్యాంగ సభ మొదటిసారి ప్రారంభం. భారత తొలి ప్రధానమంత్రి ఎవరు? జవహర్ లాల్ నెహ్రూ. స్వరాజ్ పదాన్ని తొలిసారిగా ఎప్పుడు ఉపయోగించారు? స్వరాజ్ పదాన్ని తొలిసారిగా 1906లో ఉపయోగించారు. ఇంకలాబ్ జిందాబాద్ నినాదం ఎవరిది? భగత్ సింగ్ ఇంకలాబ్ జిందాబాద్ అని నినాదించారు. ఆజాద్ హింద్ ఫౌజ్ను ప్రారంభించిన వ్యక్తి ఎవరు? రాస్ బిహారీ బోస్. స్వతంత్ర భారత్ రేడియోను నడిపిన నాయకుడు ఎవరు? సుభాష్ చంద్రబోస్ గారు స్వతంత్ర భారత్ అనే రేడియోను నడిపించారు. భారత జాతీయ గీత రచయిత ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. గాంధీజీ మొదటి సత్యాగ్రహ ఉద్యమం ఎక్కడ జరిగింది? చంపారణ్లో మొదటి సత్యాగ్రహ ఉద్యమం నడిపించారు గాంధీ. సుభాష్ చంద్రబోస్ ఏ కాంగ్రెస్ సభకు అధ్యక్షుడిగా ఉన్నారు? బెల్గావి కాంగ్రెస్ సభకు మొదటి అధ్యక్షుడిగా ఉన్నారు. రాజ్ ఘాట్ ఎవరికి స్మారకం? మహాత్మా గాంధీకి రాజ్ ఘాట్ స్మారకం. భారత స్వాతంత్రం పోరాటంలో తొలి రాజకీయ సంస్థ ఏది? ఇండియన్ అసోసియేషన్. నేడు ఢిల్లీలో రక్తం పారుతోంది ఎవరు ప్రసిద్ధి భాషణం? సుభాష్ చంద్రబోస్ భాషణ ఇచ్చినప్పుడు నేడు ఢిల్లీలో రక్తం పారుతుందని చెప్పారు. మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే విజయానికి అంత దగ్గర పడతారు.